గ్లోబల్ సమ్మిట్ కి ఇందిరమ్మ చీరలో హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. మాట్లాడదాం. ఎట్లా ఉంది మేడం సారీ? చాలా బాగున్నదండి. శారీనా? శారీ మీరే చెప్పాలి ఎట్లా ఉందో. చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. నిజంగా కూడా రేవంత్ అన్న ఇచ్చిన ఈ చీర కట్టుకున్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఇందిరమ్మ పేరిట వచ్చిన ఈ చీర, ఎందుకంటే ఇందిరమ్మ పరిపాలన అనేది మనకు తెలుసు. పేదల కోసం పనిచేసి ఆమె ప్రాణాలు అర్పించినటువంటి తల్లి ఆమె పేరు మీద ఈ చీర ఇచ్చినందుకు రేవంత్ అన్నకు థ్యాంక్స్ చెప్తూ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది పట్టణ ప్రాంతంలోకి కూడా త్వరలోనే స్ప్రెడ్ చేస్తామని తెలియజేస్తాం. గ్లోబల్ సమ్మిట్లో పర్యావరణం, అటవీ శాఖ, తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు పాల్గొన్నారు. మీరు దానికి సంబంధించి ఎట్లాంటి విజన్తో ముందుకు వెళ్తా ఉన్నారు? వంతారా అంబానీ, ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ ఆయన వంతారాని ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. ఒకటే ఉంది గుజరాత్లో, ఇప్పుడు సెకండ్ తెలంగాణలో. దానికి సంబంధించి ఎట్లా? ఇప్పుడు ఈ సమ్మిట్కు మనకు ఇదొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదండి. అంటే వాళ్ళ లాంటి వాళ్ళు ఇంకో ఎంతోమంది వస్తారు, ఇంకెన్నో పెట్టుబడులు వస్తాయి. 2047 వరకు మేము అనుకున్న $3 ట్రిలియన్ ఎకానమీని మేము సాధించగలుగుతాము. తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టగలుగుతామనే విశ్వాసం నాకున్నది. పర్యావరణానికి సంబంధించి నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో కింద పోవాలనుకుంటున్నారు. సోలార్, జనరల్గా గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నారు. వాటికి సంబంధించి ఎట్లాంటి ప్రణాళిక ఉందో అనుకుంటున్నారు? అది మేము అన్నీ కూడా కూర్చొని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామని, ప్లేసెస్ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. మ్యాక్సిమం సోలార్ వైపే పోవాలని, టెంపుల్స్లో కూడా సోలారే యూజ్ చేయాలనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే కట్టుకుంటున్నారో అవి కూడా సోలారే పెట్టించాలని చెప్పి కూడా అందరికీ ఆదేశించారు. మా డిప్యూటీ సీఎం గారు అయితే ప్రతిదీ కూడా సోలార్ సైడే వెళ్ళండి అని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మనం పర్యావరణ పరిరక్షణకు బస్సెస్ కూడా ఈరోజు ఎలక్ట్రానిక్ బస్సెస్ తీసుకుంటున్నాం. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ అట్లాంటివి అంటే మళ్ళీ మనకి పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఏవైతే మనకు రిజర్వాయర్స్, కుంటలు, చెరువులు అట్లాంటి ఉన్నాయో వాటినన్నిటిని కూడా క్లీనింగ్ చేయాలనేది మన యొక్క ఉద్దేశము. దాన్ని కూడా త్వరలోనే టేకప్ చేస్తాము. వాటి చుట్టూ చిన్నగా ఎక్కడెక్కడైతే ఉంటాయో చిన్నగా ట్యాంక్ బండ్ టైప్లో మనము కూర్చోవడానికి సాయంత్రం పూట లైట్స్ అవి పెట్టి పిల్లలు ఆడుకునే టైప్లో అట్లా పెడితే ఇంకా ఎవరు కూడా దాన్ని మళ్ళీ చెత్తలాగా తయారు చేయకుండా ఉంటుంది. ఇట్లా చాలా ఆలోచనలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మరి జీరో దాని వరకు మేము వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ నుంచి ప్రధాన విమర్శ, ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్, ఇక్కడ కూడా స్కామ్ ఉంది అనేటువంటి బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శలు. వీటి గురించి ఎవరికి రాని ఆలోచనలు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయో నాకు అర్థమవుతుంది. ఈరోజు పెట్టుబడులు వస్తూ ఉంటే ఒక పక్క మెచ్చుకోవాల్సింది పోయి దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి ప్రజలకు చెప్పి వాళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారు. ఇది మంత్రి కొండా సురేఖ ఇందిరమ్మ శారీతో ఈరోజు గ్లోబల్ సమ్మిట్కి వచ్చారు. పర్యావరణం, తర్వాత అటవీ శాఖ, తర్వాత దేవాదాయ శాఖకి సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది. ఈవెన్ టెంపుల్స్లో కూడా సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసేలా, ఫ్యూచర్ సిటీలో కూడా గ్రీన్ ఎనర్జీని ఎక్కువగా ఎంకరేజ్ చేసేలా దీనిపైన ఫోకస్ చేస్తామంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కొండా సురేఖ మంత్రిత్వ శాఖకి సంబంధించి అటవీ, పర్యావరణం వీటికి సంబంధించి వంతారా, గుజరాత్ సంబంధించినటువంటి రాష్ట్రంలో వంతారా జూ ఎట్లయితే ఏర్పాటు చేశారో, యానిమల్ రెస్క్యూకి సంబంధించినటువంటిది ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దాదాపు సెకండ్ ప్లేస్. తెలంగాణలో ఫ్యూచర్ సిటీలో వంతారా 2 ఇక్కడ ఒక జూ ఏర్పాటు చేయనున్నారు. నిన్న ఎంఓయూ కంప్లీట్ అయింది మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో. సో అంబానీ కుటుంబం నుంచి వంతారా రెస్క్యూ సంబంధించి ఈ ఏరియాలోనే, మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఏరియాలోనే వంతారా ఏర్పాటు చేయబోతున్నారు. కాస్త ఇంట్రెస్టింగ్ ఇది టాపిక్ అనేటువంటిది. అయితే దేశంలో సెకండ్ ప్లేస్ ఇది యానిమల్ ప్రైవేట్ రెస్క్యూకి సంబంధించినటువంటి పార్క్ ఇది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, ఇంటర్నేషనల్ సమ్మిట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.